సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని 5వ వార్డ్ మహమ్మద్ చాంద్ పాషా మాట్లాడుతూ 5వ వార్డ్ కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఏ పని చేయట్లేదు. వీధి లైట్లు, మోరీలు, వాటర్ కాలనీలో మురికి నీరు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని ఆ వార్డు ప్రజలు మీడియాతో మాట్లాడారు. వార్డు నెంబర్ 5 ఇది చూడండి, పాపం ఎంత అవస్థలు పడుతుంది. ఇగో చూడండి, చెత్త ఉంది. ఇది చూడండి, చెత్త ఎట్లా ఉంది. ఇగో కచ్చ రోడ్ ఉంది, ఇగో సిమెంట్ కూడా లేదు. ఇక్కడ ఏంటంటే కౌన్సిలర్ మేడం గారు కూడా ఏం సమాధానం ఇస్తలేదు. చూడండి ఇక్కడ ఉందా లేదా, ఇగో చూడండి ఎంత చెత్త ఉంది, ఎంత గలీజాత ఉంది. అసలు కౌన్సిలర్ మేడం ఏం చేస్తున్నారు? గెలిచినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా రాలేదని ఇక్కడ ఉన్న బాధ్యతలు చెప్తున్నారు. వాటు ఎంత గలీజు నేను చూడండి. అసలు ఇక్కడ కౌన్సిలరు పట్టించుకుంటలేరండి. ఇది రంజోలు. మీడియా మిత్రుడు వస్తే ఇక్కడ వీడియోలు తీసుకొని ఇస్తలేరు. రంజోలు 5వ నెంబర్ వార్డులో మీడియా వాళ్ళకు కూడా భయపట్టించారు వీళ్ళు. అసలు ఏం చేస్తున్నారు? ఈ మీడియా అంటే ఏమనుకున్నారు వీళ్ళు? మీడియా వాళ్ళ మీద రౌడీజం చేస్తున్నారు. ఇది చూడండి, వీడియోలు తీసుకోవద్దని భయపట్టిస్తున్నారు స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాకు. ఇది రంజోలు 5వ నెంబర్ వార్డ్. ఇది రంజోల్ 5వ నెంబర్ వార్డ్. 5వ నెంబర్ వార్డులో రంజోల్లో ఇన్ని ఇబ్బంది పడుతున్నారు. అన్ని చెత్త గలీజు ఉంటుంది. అసలు ఎవరు పట్టించుకుంటే నాయకులు లేరని బాధ్యతలు ఆరోపిస్తున్నారు. మా కౌన్సిలర్ గారు చూడండి ఎంత గలీజు ఉంది. చూడండి, ఇగో ఇంత గలీజ్ కౌన్సిలర్ గారు. ఇగో చూడండి, మహిళలు ఏం మొత్తుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఎవరు ఊడిస్తే వాళ్ళు వస్తలేరట, దోమల మందులు కొడతలేరట. మీరు ఏం చెప్పారు కౌన్సిలర్ గారు? గెలిచినాక 4 రోజులలోనే మీరు దోమల మందులు కొట్టిస్తున్నారు. ఎందుకు కొట్టిపోయారు? ఇక అడుగుతున్నారు కదా వీళ్ళు. చెప్పమ్మా, ఏం చెప్పారు? అన్నారు సార్, మందులు పట్టిస్తాము, అన్ని చేస్తాము, మోరీలు తీపిస్తాము, నీట్గా ఉంచుతాము అని అన్నారు సార్. చేపిస్తామన్నారు కానీ చేపిస్తలేరు. ఉల్టా ఇక్కడ వాళ్ళకు కౌన్సిలర్ మేడం మనుషులు భయపట్టిస్తున్నారు. భయపట్టిస్తారు సార్. అన్ని ఏం చేస్తలేరు, మాకు వచ్చి ఏం కూడా అడుగుతలేరు. కౌన్సిలర్ మనుషులు భయపట్టిస్తారు కదా, భయపట్టిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు గెలిచి ఓట్లు వేయించుకున్నాక భయపట్టించేది మంచిది కాదు కదా. మంచిది కాదు సార్. మరి సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు నేను జహీరాబాద్ రంజోల్లో ఉన్నాను, వార్డ్ నెంబర్ 5లో ఉన్నాను. వాస్తవానికి ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వచ్చాను. ఇప్పుడు ఈ రంజోల్లో వార్డ్ నెంబర్ 5 లేడీ కౌన్సిలర్ కదా. మరి లేడీ కౌన్సిలరు ఎలక్షన్ ముందు ఇంటింటికి తిరిగారు. ఓట్లు కావాలని, నాకు కావాలని బతిలాడారు, కాళ్ళు మొక్కారు, ఓట్లు వేపించుకున్నారు. ఓకే, గెలిచినాక కౌన్సిలర్ మేడం గారు ఒక్కసారి కూడా గలీలకు రాలే. ఇక్కడ బాధ్యతలు నానా ఇబ్బందులు పడుతున్నాడు. నేను ఇక్కడ స్పాట్ మీద ఉన్నాను. మన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడం గారు, మీకు అన్ని ఆధారాలు పంపిస్తున్నాను. మా జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు, మన జహీరాబాద్ చైర్మన్ యూనిస్ గారు, మన జహీరాబాద్ డిప్యూటీ చైర్మన్ మేడం గారు, ఇక్కడికి రాండి, మీ కళ్ళతో చూడండి ఇది వాస్తవమా కాదా. మీరు నాతో ఎవరైనా మాట్లాడచ్చు. ఏ కౌన్సిలర్ అయినా కానీ ప్రజలకు భయపడిస్తే నాకు తెలియజేయండి. 24 గంటలు మీ వెంబడి ఉంటాను, మీకు సేవలు చేస్తాను. నా సెల్ నెంబరు 8862474666. ఇది నా వాట్సాప్ నెంబర్. ఎవరైనా ఫోన్ చేయొచ్చు. ఈ సంగారెడ్డి డిస్టిక్లో ఏ విలేజ్లో అయినా కానీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నాకు తెలియజేయచ్చు. కానీ కొన్ని వార్డులలో లేడీస్ కౌన్సిలర్ ఉన్నారు కదా, మరి లేడీ కౌన్సిలర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. మొగలకు పంపిస్తున్నారు. మా అన్నతోటి మాట్లాడండి, నా కొడుకుతోటి మాట్లాడండి. కౌన్సిలర్ ఎవరు ఫస్ట్ ఇది చెప్పండి. లేడీస్ కౌన్సిలర్ అయితే లేడీస్ కౌన్సిలర్ మాట్లాడాలి కదా. మరి బోకర్గాలు, దళాలుగాలు వచ్చి మాట్లాడుతున్నారు ఏంది? దేని గురించి మాట్లాడుతున్నారు? మీడియా అంటే మీ బానుసులు అనుకున్నారా? చెప్పండి. మీడియా వాళ్ళకు మీరు జీతాలు ఇస్తున్నారా? అట్లనే చెప్పండి. కౌన్సిలర్ చెప్పినట్టు వార్తలు పెట్టమంటే మేమెందుకు పెడతాము? ఒక పని చేయండి, నెలకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి ఒక మీడియా మిత్రుడికు. ఒక కౌన్సిలర్ చెప్పినట్టే వార్తలు పెడతాం మేము. ఇస్తారా? నెలకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి. మీరు చెప్పారు కదా కౌన్సిలర్ చెప్పినట్టు వార్తలు పెట్టాలి, మంచిగా ఉంటుంది, లేకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పారు కదా. మరి నెలకు 1 లక్ష రూపాయలు మీడియా మిత్రుడికి ఇస్తున్నారా? దీనికి ఆన్సర్ ఇవ్వండి.
ఎవరు కౌన్సిలర్ ఉంటే వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు బయటికి రావాలి. బాధ్యతలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ చెత్త ఉంటుంది, ఎవరు ఊడ్చే వాళ్ళు వస్తలేరట. ఇక్కడ దోమల మందులు ఎవరు కొడతలేరు. ఇక్కడ సీసీ రోడ్డు కావాలంటున్నారు. నీళ్లకు ఇబ్బంది జరుగుతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన కలెక్టర్ మేడం గారు మీరు వచ్చి చూడండి. ఇక్కడ ఇగో బాధ్యతలు చెప్తున్నారు, వినండి. మీరు మీ పేరేమని చెప్పండి సార్. మా పేరు నరేష్ సార్. ఇక్కడ అంబేద్కర్ కాలనీ మాది రంజల్ గ్రామంలో. ఇక్కడ చెత్త ఎక్కడక్కడనే ఉండిపోతుంది సార్, ఎవరు తీసేవారు లేరు. కొంచెం లగాంచి చెప్పండి. వార్డ్ నెంబర్ ఎంత? వార్డ్ నెంబర్ 6. కౌన్సిలర్ ఎవరు? 5 వార్డ్ నెంబర్ 5. కౌన్సిలర్ ఎవరు? లేడీస్ జెంట్సా? లేడీస్ ఉంది. రైట్. ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఇక్కడ ఎక్కడ దక్కడనే నిండిపోతుంది, మేమే తీసేసుకుంటున్నాము. మొత్తం గలీజ్గా ఉంది సార్. అక్కడ మా ఇంటి వెనుక వాటర్ నాలుగు నిండిపోతుంది, ఇంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మొత్తం ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ వార్డ్ నెంబర్ 5లో? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ కౌన్సిలర్ మేడం గారు ఒక్కసారి కూడా గెలిచినాక రాలే కదా? అప్పుడు వచ్చింది, ఆ రోజు చూసిన ముఖం మళ్ళీ చూడలేము. అలా మీ పేరు చెప్పండి సార్. నా పేరు శివరాజ్. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి, కుల్లే చెప్పండి. ఇక్కడ మాకు బోరి ప్రాబ్లం, రోడ్డు ప్రాబ్లం, లైట్లు అక్కడక్కడ ఉన్నాయి, లైట్లు ప్రాబ్లం వస్తున్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు సీపరాలు ఊడుస్తందుకు డైలీ వస్తుర్రా? వస్తురా అని చెప్తున్నారు కదా. మున్సిపల్ కమిషన్ చెప్పింది కదా. కౌన్సిలర్ లేడు. ఇక్కడ దోమల మందులు కొడుతున్నారు. దోమలు కాదు, మనుషుల మందు కొట్టి. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కుల్లే చెప్పండి. వాటర్ ప్రాబ్లం, మోరీ ప్రాబ్లం, రోడ్డు ప్రాబ్లం, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. చాలా ఇది మొత్తం డస్ట్ అంతా ఇళ్ళకి వస్తుంది. గవర్నమెంట్ తోటి ఏం అడుగుతున్నారు మీరు? మాకేం లేదు, కొంచెం వాటరు మోరీలు సాఫ్ ఉంటే చాలు. మాకున్న సదుపాయాలు కొంచెం చూస్తే బాగుంటుందని మా ఆలోచన. ఇంతవరకు ఎవరు వచ్చిన నాదుడు లేరు. వచ్చినాడు ఎలక్షన్ నాడు వచ్చినాడు, మళ్ళీ ఈరోజు ఇంకా వరకు ముఖం చూడలేము. కొంచెం మొన్న 2 రోజులేమో ట్యాంకర్ పంపించిండు, అయిపోయా. అంతవరకు ఇంకా ఇదివరకు ఏం రాలేదు. రోడ్డు మొత్తం చెత్తనే ఉంది. చెత్త ఉంది చూడండి సార్. మొత్తం మేము నాలా తీసుకున్నాం నిన్న. వాళ్ళు మున్సిపల్ వచ్చారు, చూసారు, అక్కడ కిందికి పోతారు. కానీ ఈ అంబేద్కర్ కాలనీ చేసే నాదుడు ఎవరు లేరు. అక్కడ కిందికే వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరు చేస్తాడు? ఇక చెత్త మేము తీసుకున్నాం మొత్తం. ఇదే విలేజ్? ఇది రంజోల్ అంబేద్కర్ కాలనీ. ఇది ఏ డిస్ట్రిక్ట్ లో వస్తుంది? ఇది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది సార్. ఇది జైరాబాద్ మండల్. సార్ పేరు శివరాజు, వార్డ్ నంబర్ 5 రంజోల్. ఇక్కడ నుంచి ఇప్పటిదాకా ఎవరు రాలేదు తెలిసిన నుంచి. మోరీ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇది రోడ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. ఒకసారి 2 మాటలు ట్యాంకర్ పంపించారు. అది ఇప్పటిదాకా ఏం రాలేదు. ఇప్పటిదాకా ఎవరు రాలేదు, క్లీనింగ్ లేదు ఇప్పటిదాకా. కౌన్సిలర్ లేడీస్ అని పేరు చెప్పండి. కౌన్సిలర్ గెలిచినప్పటి నుంచి మేడం గారు ఇక్కడ రాలేదా? రాలేదు. లేడీస్ కౌన్సిలర్ కదా, మరి లేడీస్ కౌన్సిలరే మాట్లాడాలి కదా ఇక్కడ. మరి మగవాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఇక్కడ? లేడీస్ కౌన్సిలర్ ఎవరు ఉంటే వాళ్ళే మాట్లాడాలి కదా. వాళ్ళు గల్లీ తిరిగి మనం ప్రాబ్లమ్స్ ఏంది కనుక్కోవాలి కదా. చెప్పండి మరి. కొంచెము లగాంచి చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అవి డీటెయిల్ చెప్పండి మీరు. ఏ ప్రాబ్లమ్ సార్ మనకి? మన మోరీ గురించి, మోరీ ప్రాబ్లం, రోడ్డు, లైట్ల గురించి. మొత్తం టోటల్ ఎన్ని సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నారు సార్ ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బాధలు పడుతున్నారు మీరు? విలేజ్ నుంచి ఇదే బాధ. పట్టించుకొని నాదుడు ఎవరు లేడు. చెప్పండి. పట్టించుకొని నాదుడు లేడు. మొత్తం ఎక్కడ చెత్త అక్కడనే ఉంది. ఒక మున్సిపాలిటీ వస్తారు, చూసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప చేసేవాళ్ళు ఎవరు లేరు. చూడండి సార్, ఇక్కడ అదే ఉంది, అక్కడ అదే ఉంది. మేము సాఫ్ చేయించుకున్నాం. రోడ్డు మీద మొత్తం చెత్త ఉంటుంది. దోమలు ఎవరు కొడతలేరా? ఇక్కడ చూసి మాట్లాడండి. దోమలు కొడుతుర్రా ఇక్కడ? దోమలు లేరు, మనుషులు దోమల మందులు ఎవరు కొడతలేరు, మోరీలు ఎవరు సాఫ్ చేస్తలేరు. ఇక్కడ మీకు నీళ్ళకు ఇబ్బంది ఉంది. ఇక్కడ సీసీ రోడ్ కావాలంటున్నారు మీరు. వాటర్ ప్రాబ్లం ఫుల్ ఉంది ఒకటి. మీరు చెప్పండి సార్. మాకు నాలుకెళ్ళి మనం తీసే వాళ్ళు ఎవరు రావట్లేరు. మాకు దోమలతో చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ లేదు. వస్తే 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఒక ట్యాంకర్ వస్తుంది, పోస్తుంది ఒక డ్రమ్. ఇంటికి ఒకటే డ్రమ్ ఇస్తుంది. అది సరిపోతలేదు సార్. రోడ్డు మీద చాలా ఇబ్బందిగా ఉంది. మాకు చాలా అన్ని విధాలుగా మాకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మాకు ఏది అనుకూలంగా లేదు. మేము 6 వచ్చిన మేడం గారు మళ్ళీ ఇంతవరకు రాలేరు.
మాకేం చెప్పలేరు. ఆ. ఇక ఇంత మొత్తం గలీజ్గా ఉంది. మేము తీయించుకుంటున్నాం, మేము చేసుకుంటున్నాం. ఇక్కడ చూసి చెప్పండి మీరు. ఆ, అంతా మాకు చాలా ప్రాబ్లమ్స్ సార్ ఇక్కడ మాకు. ఆ. అంటే పట్టించుకోవడం నాయకుడే లేడు అంటున్నారు మీరు. కూడా ఉన్నాడేమో కానీ ఇంతవరకు మాకు రాలేదు అని మా దృష్టికి రాలేదు ఇక ఆ. ఇంతవరకు. సరే ఒక్కటి చెప్పండి సార్, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు 500 గ్యాస్ ఇస్తున్నారా? 500 గ్యాస్ మాకు లేదు సార్, మాకు లేదు. మరి 500 గ్యాస్ వస్తుందా? లేదండి. 500 గ్యాస్ ఇస్తున్నారు కదా, 500 గ్యాస్ లేదు మాకు. ఏంటంటే ఇంతవరకు ఇవ్వలేదు కదా, నానా ఇబ్బంది పడుతున్నారు కదా. మరి మహిళలకు వైట్ రేషన్ కార్డు మీద 2500 నెలకి ఇస్తున్నారా సార్? ఇస్తున్నారా? ఆ? మహిళలకు 4000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పి 4000 పింఛన్ దొరుకుతున్నాయా? ఆ? మరి వికలాంగులకు 6000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పారు, ఇస్తున్నారా? ఇస్తున్నారంట కదా సార్. అంటే పోయే వాళ్ళకి పోయిండొచ్చు సార్, మా వాళ్ళకి ఇంకా. చెప్పరా 500 గ్యాస్ దొరకలేదు కదా. ఇప్పుడు 500 గ్యాస్ ఇస్తానని మాట ఇచ్చారు కదా సీఎం గారు. 500కి గ్యాస్ ఇవ్వమంటున్నారా? ఇస్తలేరు ఎవరు ఆ. కానీ మాట ఇచ్చి మాట చెప్తున్నారు కదా నాయకులు. ఇప్పుడు రేటు కూడా పెంచేసారు గ్యాస్ మీద. గ్యాస్ బిల్ వస్తలేదు. పేదవాళ్ళు ఎట్లా బతకాలి సార్? గ్యాస్ వస్తలేదు ఇప్పుడు అసలే. బుకింగ్ వచ్చేది అసలు గ్యాస్ బిల్ అయిపోతుంది. ఆ. బుక్ ఆన్సర్ లేదు అసలు, ఏం ఆన్సర్ చెప్పకొచ్చారు గ్యాస్ గురించి.